2025-26 విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సకాలంలో ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు అనుగుణంగా ప్రస్తుత వేసవిలోనే పాఠ్య పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాకు ప్రభుత్వ ఉచిత పంపిణీ పాఠ్య పుస్తకాలు చేరుకుంటున్నాయని, పట్టణంలోని జిల్లా టెక్స్ట్ బుక్ మేనేజర్ నర్సింహులతో కలిసి గోదాంను సందర్శించి పాఠ్య పుస్తకాలను రమేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, ఆదర్శ పాఠశాలలు మరియు గురుకులాలు, కేజీపీవీలు కలుపుకొని జిల్లాలో మొత్తం 939 పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 72,641 మంది విద్యార్థులకు గాను సుమారు 6 లక్షల వరకు ఉచిత పాఠ్య పుస్తకాలు జిల్లాకు కావాల్సి ఉన్నాయని, అందులో భాగంగా ఇప్పటి వరకు వివిధ తరగతులకు చెందిన 35.710 పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయని, రెండో విడతగా మే నెలలో జిల్లాకు పూర్తి స్థాయిలో పుస్తకాలు వస్తాయని, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేస్తామని ఈ సందర్భంగా డిఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టెక్స్ట్ బుక్ మేనేజర్ నర్సింహులు, వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇట్లా పెట్టద్దు నేను చూసుకోను అలా పట్టుకొని నిలబడ 10 నిమిషం పోతుంది కదా.